ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఇండియా టీవీ సర్వేలో వెల్లడైంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 ఎంపీ స్థానాలు దక్కుతాయి, తెలుగుదేశం పార్టీకి 7 ఎంపీ స్థానాలు దక్కుతాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 ఎంపీ స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు దక్కుతాయని ఈ సర్వేలో వెల్లడైంది. భారతీయ జనతా పార్టీకి గుండు 0, జనసేన పార్టీకి అరగుండు 0, కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుండు 00000. వీళ్ళు ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కించుకోరు అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీ స్థానాలు దక్కినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఓట్ షేర్ కూడా ఇక్కడ స్పష్టం చేశారు, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్ షేరు, తెలుగుదేశం పార్టీకి 36% ఓట్ షేరు, భారతీయ జనతా పార్టీకి 8% ఓట్ షేరు, అలాగే కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్ షేరు, అలాగే ఇతరులకి 7% ఓట్ షేర్ దక్కుతుందని ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. మరి జనసున్నా పార్టీ ప్రస్తావన ఏది? జనసున్నా పార్టీ గురించి చెప్పరా? సీఎం 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 అని అరువు ఒకసారి. అక్కడ సీఎం సీఎం అని అరవండి అరవండి సీఎం సీఎం. నేను సీఎం అవ్వాలనుకుంటే అడ్డుకునేది ఎవడ్రా? మనల్ని ఎవడ్రా ఆపేది? అసలు పార్టీకి అసలు ఒక కాలం కూడా లేదు, అసలు గుర్తింపు కూడా లేదు. అసలు ఈ సర్వేలో జనసేన పార్టీ ప్రస్తావనే లేదు. అసలు ఏంది నాకు అర్థం కాదు. పట్టుమని 4 ఓట్లు పడవులే కానీ మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టమంటే మాత్రం తిడతారు, మళ్ళీ నెత్తి మీద ₹10 జల్లరు. 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జాతీయ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించడం జరుగుతుంది. ఏదైతే ఇండియా టుడే అవని, టైమ్స్ నౌ అవని, ఈ సర్వేలు అగ్రశ్రేణి సర్వేలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సర్వే జగనే అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పేసి వెల్లడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు రైజు, ఆత్మసాక్షి సంస్థలు ఉన్నాయి, ఏవి మన లోకల్లో ఏపీలో. కానీ వాళ్ళు మాత్రము తెలుగుదేశం పార్టీకే చేస్తూ ఉంటారు సర్వే, తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదేం మహత్యమో ఏమో మరి, వాళ్ళ దగ్గర ఏం ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందో సర్వే. అలాగే ఇంకొక అంశం ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్ షేరు, తెలుగుదేశం పార్టీకి 36% ఓట్ షేరు, భారతీయ జనతా పార్టీకి 8% ఓట్ షేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కన్నా కాస్త ఓట్ షేర్ తగ్గింది, తెలుగుదేశం పార్టీకి గతంలో కన్నా కాస్త ఓట్ షేర్ తగ్గింది, భారతీయ జనతా పార్టీకి గతంలో కన్నా ఓట్ షేరు పెరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణం. అది పరిస్థితి. మరికొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ 175 నియోజకవర్గాల్లో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే ఫలితాలు చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 2,57,000 శాంపుల్స్ సేకరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.10% ఓట్ షేర్ దక్కుతుందని ఈ సర్వేలో అంచనా వేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుకు 43.12% ఓట్ షేర్ దక్కుతుందని వెల్లడించారు. ఇతర బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 2.08% ఓట్ షేర్ దక్కుతుంది. అలాగే ఇతరులు ఎవరైతే ఇంకా ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ కానటువంటి వాళ్ళు 4% ఓటర్లు ఉన్నట్లుగా ఈ సర్వేలో అంచనా వేయడం జరిగింది. ఇక 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు దక్కుతాయని ఈ సర్వేలో అంచనా వేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు 46 సీట్లు దక్కుతాయని ఈ సర్వేలో చెప్పారు. ఇక మిగిలిన 16 స్థానాల్లో రసవత్తర పోరు ఉంటుంది, కానీ మ్యాక్సిమం సీట్లు వైసీపీకే దక్కుతాయి అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడించారు. ఇక నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో విజయం సాధిస్తుందో అది కూడా మనం చూద్దాము. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇచ్చాపురం స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది, పలాస అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది, టెక్కలి స్థానాన్ని తెలుగుదేశం గెలుచుకుంటుంది, పాతపట్నం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది, శ్రీకాకుళం స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది, ఆముదాల వలసలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, నరసన్నపేట అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది.
ఇక విజయనగరం పార్లమెంటు విషయానికి వస్తే ఎచ్చర్ల అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీల మధ్య రసవత్తర పోరు ఉంటుంది. రాజాం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. బొబ్బిలి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. చీపురుపల్లి స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. గజపతి నగరం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీల మధ్య రసవత్తర పోరు ఉంటుంది. విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుంది. అరకు పార్లమెంటు విషయానికి వస్తే పాలకొండ అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటుంది. పాడేరు అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. రంపచోడవరం అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుంది. విశాఖపట్నం పార్లమెంటు విషయానికి వస్తే శృంగవరపుకోట వైసీపీ కైవసం చేసుకుంటుంది. భీమిలి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. విశాఖపట్నం ఈస్ట్ వైసీపీ కొట్టేస్తుంది. విశాఖపట్నం సౌత్ వైసీపీ కొట్టేసిద్ది. విశాఖపట్నం నార్త్లో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీల మధ్య రసవత్తర పోరు. విశాఖపట్నం వెస్ట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. గాజువాకలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు గెలుస్తుంది అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడించారు. ఇక అనకాపల్లి పార్లమెంటు విషయానికి వస్తే చోడవరం స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. మాడుగుల స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకుంటుంది. పెందుర్తి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం జనసేన పార్టీలు కైవసం చేసుకుంటాయి. యలమంచిలి వైసీపీ గెలిచేసిద్ది. పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. నర్సీపట్నం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. రాజమండ్రి పార్లమెంట్ విషయానికి వస్తే అనపర్తి వైసీపీ గెలుచుకుంటుంది. రాజానగరం వైసీపీ, రాజమండ్రి సిటీ తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కొవ్వూరు తెలుగుదేశం గెలుచుకుంటుంది. నిడదవోలు వైసీపీ కైవసం చేసుకుంటుంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇక కాకినాడ పార్లమెంటు విషయానికి వస్తే తుని వైసీపీ గెలుచుకుంటుంది. ప్రత్తిపాడు వైసీపీ గెలుచుకుంటుంది. పిఠాపురం వైసీపీ గెలుచుకుంటుంది. కాకినాడ రూరల్ వైసీపీ గెలుచుకుంటుంది. పెద్దాపురం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం జనసేనలు కైవసం చేసుకుంటాయి. కాకినాడ సిటీలో తెలుగుదేశము వైఎస్ఆర్ పార్టీల మధ్య టఫ్ ఫైట్. జగ్గంపేట స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక అమలాపురం పార్లమెంటు విషయానికి వస్తే రామచంద్రాపురం వైసీపీ గెలుచుకుంటుంది. ముమ్మిడివరం వైసీపీ గెలుచుకుంటుంది. అమలాపురం స్థానాన్ని తెలుగుదేశం జనసేన పార్టీలు కైవసం చేసుకుంటాయి. రాజోలు వైసీపీ, పి గన్నవరం వైసీపీ, కొత్తపేటలో టఫ్ ఫైట్. మండపేట స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇక నర్సాపురం పార్లమెంటు విషయానికి వస్తే ఆచంట స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది. వైఎస్ఆర్ జనసేన తెలుగుదేశం పొత్తుల మధ్య. పాలకొల్లు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం కొట్టేసిద్ది. నరసాపురం తెలుగుదేశం కొట్టిద్ది. భీమవరం తెలుగుదేశం కొట్టిద్ది. ఉండి తెలుగుదేశము, తణుకు వైసీపీ గెలుచుకుంటుంది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. ఈ నరసాపురం పార్లమెంటు పరిధిలో ఒక్క తణుకు మినహాయించి మిగిలిన అన్ని సీట్లు తెలుగుదేశం జనసేనకే వెళ్తాయంటూ ఈ సర్వేలో వెల్లడించారు. తణుకు ఒక్కటే వైసీపీ కొట్టేసిద్ది. ఇక ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఉంగుటూరు వైసీపీ కొట్టేసిద్ది. దెందులూరు వైసీపీ కొట్టేసిద్ది. ఏలూరు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. పోలవరం వైసీపీ, చింతలపూడి వైసీపీ, నూజివీడు వైసీపీ, కైకలూరు తెలుగుదేశం పార్టీ. ఇక మచిలీపట్నం పార్లమెంటుకు వస్తే గన్నవరం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. గుడివాడ వైసీపీ, పెడన వైసీపీ, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కొట్టేసిద్ది. ఈ సర్వేలో సంఘటన. అవనిగడ్డ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. పామర్రు వైసీపీ, పెనమలూరు స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుంది. ఇక విజయవాడ పార్లమెంటు విషయానికి వస్తే తిరువూరు వైసీపీ, విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం జనసేన పార్టీలకు వెళ్ళిపోయింది. మైలవరం వైసీపీ, విజయవాడ ఈస్ట్ వైసీపీ కైవసం చేసుకుంటుంది. నందిగామ తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళిపోయింది. జగ్గయ్యపేటలో టఫ్ ఫైట్ ఉంటుంది వైఎస్ఆర్ తెలుగుదేశంల మధ్య. గుంటూరు పార్లమెంటు విషయానికి వస్తే తాడికొండలో టఫ్ ఫైట్ వైఎస్ఆర్ తెలుగుదేశంల మధ్య. మంగళగిరి వైసీపీ కైవసం చేసుకుంటుంది. పొన్నూరు తెలుగుదేశం పార్టీ కొట్టేసిద్ది. తెనాలి వైసీపీ, ప్రత్తిపాడు టీడీపీ,
గుంటూరు వెస్ట్ టీడీపీ కొట్టిద్ది, గుంటూరు ఈస్ట్ వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇక నరసరావుపేట పార్లమెంటు విషయానికి వస్తే మాచర్ల వైసీపీ, గురజాల వైసీపీ, వినుకొండ వైసీపీ, సత్తెనపల్లి వైసీపీ, నరసరావుపేట వైసీపీ, చిలకలూరిపేట తెలుగుదేశం గెలుచుకుంటుందంటూ ఈ సర్వేలో అంచనా వేశారు. పెదకూరపాడు వైసీపీ కైవసం చేసుకుంటుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. బాపట్ల పార్లమెంటుకు వద్దాము. వేమూరులో తెలుగుదేశము గెలిచేసిద్ది. రేపల్లెలో టఫ్ ఫైట్ ఉంటుంది వైఎస్ఆర్ తెలుగుదేశంల మధ్య. బాపట్ల వైసీపీ, పర్చూరు తెలుగుదేశం పార్టీ కొట్టిద్ది, అద్దంకి తెలుగుదేశం ఖాతాలోకే. చీరాల వైసీపీ, సంతనూతలపాడు సైతము వైసీపీనే విజయం సాధిస్తుంది. ఒంగోలు పార్లమెంటుకు వద్దాము. ఎర్రగొండపాలెం వైసీపీ కైవసం చేసుకుంటుంది. దర్శి తెలుగుదేశం కొట్టిద్ది, ఒంగోలు కూడా తెలుగుదేశమే, కొండేపి కూడా తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళిపోతాయంటూ ఈ సర్వేలో వెల్లడించారు. మార్కాపురము వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి కూడా వైసీపీనే గెలుచుకుంటుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. ఇక నెల్లూరు పార్లమెంటుకు వస్తే కందుకూరు వైసీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ తెలుగుదేశం కొట్టిద్ది, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, ఉదయగిరిలో తెలుగుదేశము వైఎస్ఆర్ల మధ్య రసవత్తర పోరు ఉంటుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. ఇక కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే కర్నూలు సిటీ తెలుగుదేశము జనసేనకే వెళ్తాయంటూ ఈ సర్వేలో వెల్లడించారు. పత్తికొండ వైసీపీ, కొడుమూరు వైసీపీ, ఎమ్మిగనూరు వైసీపీ, మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ. ఇక నంద్యాల పార్లమెంటుకి వస్తే ఆలగడ్డ వైసీపీ, శ్రీశైలం వైసీపీ, నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లెలో తెలుగుదేశం వైఎస్ఆర్ల మధ్య టఫ్ ఫైట్. ధోను వైసీపీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. తిరుపతి పార్లమెంట్కి వస్తే సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, సూళ్లూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల మధ్య టఫ్ ఫైట్. సత్యవేడు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. చిత్తూరు పార్లమెంటు విషయానికి వస్తే చంద్రగిరి వైసీపీ, నగరి వైసీపీ, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరులో టఫ్ ఫైట్ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల మధ్య. పూతలపట్టులో టఫ్ ఫైట్ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల మధ్య. పలమనేరు వైసీపీ, కుప్పంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటూ ఈ సర్వేలో అంచనా వేయడం జరిగింది. ఇక అనంతపూర్ పార్లమెంటు విషయానికి వస్తే రాయదుర్గులు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఉరవకొండ వైసీపీ, గుంతకల్లు వైసీపీ, తాడిపత్రిలో టఫ్ ఫైట్ ఉంటుంది. సింగనమల వైసీపీ, అనంతపురం అర్బన్ వైసీపీ, కళ్యాణ్ దుర్గ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందంటూ వెల్లడించారు. హిందూపురం పార్లమెంటుకు వద్దాము. రాప్తాడు వైసీపీ, మడకశిర వైసీపీ, హిందూపూరు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. పెనుకొండ వైసీపీ, పుట్టపర్తి వైసీపీ, ధర్మవరం వైసీపీ, కదిరి తెలుగుదేశం కైవసం చేసుకుంటుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. ఇక రాజంపేట పార్లమెంటు విషయానికి వస్తే రాజంపేట వైసీపీ కైవసం చేసుకుంటుంది. కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, నంబాలపల్లె వైసీపీ, పీలేరు వైసీపీ, మదనపల్లె వైసీపీ, పుంగనూరు సైతము వైసీపీనే కైవసం చేసుకుంటుంది. కడప పార్లమెంటు విషయానికి వద్దాం. బద్వేల్ వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు వైసీపీ, మైదుకూరు కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుంది. అది పరిస్థితి. 113 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది. 46 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన, 16 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్. ఇక ఎంపీలు చూద్దాం. ఎంపీలు కడప ఎంపీ వైసీపీ కొట్టేసిద్ది, రాజంపేట వైసీపీ కొట్టేసిద్ది, హిందూపూరు వైసీపీ కొట్టేసిద్ది, అనంతపూరు వైసీపీ కొట్టేసిద్ది, చిత్తూరు వైసీపీనే కైవసం చేసుకుంటుంది, తిరుపతి వైసీపీ గెలుచుకుంటుంది, నంద్యాల వైసీపీ, కర్నూలు వైసీపీ, నెల్లూరు వైసీపీ, ఒంగోలు వైసీపీ, బాపట్లలో వైఎస్ఆర్ తెలుగుదేశంల మధ్య టఫ్ ఫైట్. నరసరావుపేట పార్లమెంటు వైసీపీ, గుంటూరు లోక్సభ తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. ఇక విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం ఖాతాలోకే. మచిలీపట్నం పార్లమెంట్లో ఈసారి టఫ్ ఫైట్. ఏలూరు వైసీపీ, నర్సాపురం తెలుగుదేశము, అమలాపురం తెలుగుదేశము, కాకినాడ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. రాజమండ్రి పార్లమెంటులో టఫ్ ఫైట్ ఉంటుంది. అనకాపల్లి వైసీపీ, విశాఖపట్నం తెలుగుదేశము జనసేన పార్టీలకు వెళ్ళిపోయింది. అరకు వైసీపీ, విజయనగరం వైసీపీ, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకోవడం జరుగుతుంది.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 లోక్సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. 1 2 3 4 5 5 లోక్సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. 1 2 3 3 లోక్సభ స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందంటుగా ఈ సర్వేలో వెల్లడించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నటువంటి అంశంపై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటూ 58% ప్రజలు ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు 29% మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు 7% ఉన్నారు. అసలు వీళ్ళలో ఎవరు వద్దు అనుకునే వాళ్ళు 6% ఉన్నారు. అంటే 58% జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లుగా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. మరి చూద్దాం 2024 ఎన్నికలు ఎలా ఉంటాయో.